ఈ ఉగాది నుంచి ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మనము అధిపతిగా భావించి పూజించవలసినటువంటి దేవుడు ఎవరో ఈ వీడియోలో చూద్దాం. ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 6వ తేదీ రోజు శనివారం రోజున రాబోతుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది పండుగ రోజు నుంచి మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం మనం జరుపుకునేటువంటి పండుగలలో ఉగాది పండుగ అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ. ఏ రోజు అయితే చైత్ర మాసంలోని శుక్లపక్షంలో పాడ్యమి తిథి సూర్యోదయ సమయంలో ఉంటుందో ఆ రోజుననే ఉగాది పర్వదినంగా జరుపుకుంటాము. ఈ రోజు నుంచే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు. ఉగాది పండుగ రోజు ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజుకి అధిపతి అయినటువంటి అధిష్టాన దేవతగా ఆ సంవత్సరం అంతా కూడా ఆ దేవుణ్ణి పూజించాలి. అలాగే ఉగాది ఏ వారంతో ప్రారంభమవుతుందో ఆ సంవత్సరానికి ఆ వారంకి అధిపతి అయినటువంటి గ్రహమే రాజవుతాడు. అందుకే ఈ సంవత్సరం రాబోతున్నటువంటి ఏప్రిల్ 6వ తేదీ రోజు శనివారం రోజు వస్తుంది కాబట్టి శనీశ్వరుడు శ్రీ వికారి నామ సంవత్సరం మొత్తానికి కూడా అధిపతి అవుతాడు. ముఖ్యంగా ఈ రోజున మనం పూజ చేసేటప్పుడు ఓం శ్రీ వికారి నామ సంవత్సర దేవతాం సవిత్రే నమః అని నమస్కారం చేసుకోవాలి. అలాగే ఈ విధంగా ఈ కొత్త సంవత్సరం శనివారం రోజున ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తానికి కూడా అధిపతి శనీశ్వరుడు అవుతాడు. ముఖ్యమైనటువంటి అమావాస్య రోజున ఎవరైతే కాకికి ఈ ఒక్కటి సమర్పిస్తారో వారి గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారు అని నమ్ముతారు. అలాగే కాకి తల మీద తంతే అది మృత్యుకు సంకేతంగా చాలామంది భావిస్తారు. ముఖ్యంగా కాకి తలపై తన్నితే మాత్రం మనము ఎంతగానో భయపడతాము. కాకి శనీశ్వరుని యొక్క వాహనం కాబట్టి కాకి తగిలితే మనకు శని దోషం జరుగుతుంది అని, అలాగే అది యముడి రాకకి సంకేతం అని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ దీనికి అంతగా భయపడవలసిన అవసరం లేదు అని జ్యోతిష్యులు చెప్తున్నారు. నిత్యం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దానికి అనవసరంగా కంగారు పడకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే కాకి మన తల మీద తాకడం అనేది మనకు యముని రాకకి సంకేతంగా లేదా మనకు ఏదో దోషం శనీశ్వరుని యొక్క కోపం తగులుతుంది అనేటువంటి భయం కనుక ఉంటే వారు అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఆ తర్వాత శివునికి అభిషేకం చేయించినట్లయితే వారి యొక్క దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజున మనము కాకికి ఆహారాన్ని అందించినట్లయితే అంటే చిరుధాన్యాలు, బియ్యం, ఇలా గోధుమలు, ఇలా వేటిని అయినా సరే అందించినట్లయితే అవి పితృదేవతలకు స్వయంగా అందుతాయి అని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. హిందూ మతంలో ఉన్న ప్రసిద్ధ నమ్మకం ప్రకారం కూడా పూర్వీకులు తరచూ వారి వంశీయులకు ఆహారాన్ని అందించడానికి కాకిని కూడా వాహనంగా వాడుకునేవారు. ముఖ్యంగా కాకికి మనం ఆహారాన్ని అందించితే అది స్వయంగా మన పితృదేవతలకు అందించిన దానితో స్వయంగా భావిస్తాము. అందుకే ఈ అమావాస్య రోజున కాకికి చిరుధాన్యాలు, ఇంకా బియ్యం లేదా గోధుమలు ఇలాంటి వాటిని అందించండి. అలాగే ఇంటి చుట్టుపక్కల పక్షులకు నీటిని అందుబాటులో ఉంచండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.